ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు నుండి మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికను ధ్యానించనున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 1-11 వచనాలు. ముందుగా ఈ భాగంలో నుండి మనం 3 నుండి 6 వచనాలు చదువుకుందాం. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సువార్తలో పాలిభాగస్తులు, సువార్తలో భాగస్వాములు, పార్ట్నర్స్ ఇన్ ద గాస్పల్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, రోమా చెరసాలలో శిక్ష కొరకు ఎదురు చూస్తున్నప్పుడు పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రికను రాశాడు. పౌలు ఐరోపాకు వెళ్ళినప్పుడు స్థాపించినటువంటి మొదటి సంఘము ఈ ఫిలిప్పీ సంఘం. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 6 నుండి 40 వచనాల్లో మనం విషయాన్ని చూస్తాం. ఫిలిప్పీ విశ్వాసులు పౌలుకు ఎంతగానో సహకరించారు, ఎంతగానో ఆయనకు మద్దతు ఇచ్చినట్లుగా మనం చదువుతాం. తద్వారా సువార్త ఐరోపా ఖండమంతటా కూడా వ్యాపించింది. వారు చెరసాల్లో ఉన్న పౌలుకు సహాయం చేయడాన్ని కొనసాగించారు. దేవుడు రక్షణ యొక్క పనిని ఆయన ప్రారంభించాడు. దేవుడు మాత్రమే దాన్ని పూర్తి చేస్తాడని వారు నిశ్చయించుకున్నారు. వారు దాని కారణంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేశారు మరియు ఎంతగానో సంతోషించారు. ఫిలిప్పీ విశ్వాసులు బాధలను సహిస్తూ కూడా సువార్త కోసం చేసిన పనిని బట్టి పౌలు వారి కొరకు ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేశాడు. వారు నిరుత్సాహపడకుండా చివరి వరకు మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలని, మంచి క్రియలు చేస్తూనే ఉండాలని వారి కొరకు ఆయన ప్రార్థించినట్లు ఈ పత్రికలో మనం ఈ 1వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం. ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచిస్తే 3 నుండి 6 వచనాల్లో దేవుడు మంచి పనులను లేదా సత్క్రియను ప్రారంభిస్తాడు. ఈ సత్క్రియను ఆరంభించినటువంటి దేవుడు దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాడని పౌలు ఈ పత్రికలో ఈ 1వ అధ్యాయంలో ఆయన రాస్తూ ఉన్నాడు. దేవుడు ఆరంభించినటువంటి పని అది ఇంకా పూర్తి కానప్పటికీ ఒక వ్యక్తి హృదయంలో సువార్త యొక్క విత్తనం ఉంటే అది దేవుని యొక్క సత్క్రియ, ఆ మంచి పని ప్రారంభమైందని అర్థం. మన విశ్వాసము చిన్నది లేదా బలహీనమైందని మనం సిగ్గుపడకూడదు లేదా చింతించకూడదు. మన నమ్మకమైనటువంటి దేవుడు మన జీవితాల్లో నాటబడినటువంటి యొక్క సువార్త యొక్క మొలకను ఒక అందమైన గొప్ప వృక్షముగా ఎదిగేలాగా ఆయన చేస్తాడు అనేది లేఖనంలో మనం గమనించాలి. దేవుడు మనకు ఇందులో ఏం నేర్పిస్తున్నాడు, మనం నేర్చుకునే పాఠం ఏంటి అని అంటే 9 నుండి 11 వచనాల్లో జ్ఞానము మరియు వివేచన ప్రేమను సమృద్ధి చేస్తాయి. కొన్నిసార్లు ప్రేమ పేరుతో చేసే పనులు వాస్తవానికి దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉండవచ్చు. అయితే వివేచన మరియు జ్ఞానము ప్రేమకు జోడించబడ్డప్పుడు క్రీస్తు చిత్తాన్ని మనం గుర్తించగలుగుతాం. మన ప్రేమ వివేచనతో, జ్ఞానంతో కూడిందై ఉండాలని పౌలు ఆయన రాస్తున్నాడు. మన ప్రేమ యొక్క లోతుకు తోడుగా దేవుని వాక్యం ద్వారా మనం మన ఆలోచనలను, మన జీవితాలను విస్తృతం చేసుకోవడానికి కృషి చేయాలి అనేది ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు పౌలు పరిచర్యలో అతనికి ఎంతగానో సహాయపడ్డట్లు పౌలు రాస్తున్నాడు. సువార్తలో భాగస్వాములుగా పని, దేవుని యొక్క కార్యం కొనసాగడానికి వారు సహకరించినట్లుగా పౌలు వారి గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుడు మనలోనూ ఆయన రక్షణ కార్యాన్ని ఆరంభించాడు. ఈ సువార్త విత్తనం మనలో నాటబడింది. కాబట్టి దేవుడు దీన్ని ఫలింపజేసి ఒక బలమైనటువంటి, అందమైనటువంటి వృక్షంలాగా ఆయన చేస్తాడు. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడి మన జీవితంలో ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే మనం చేసేటువంటి పనులు మన జీవితంలో
ప్రేమపూర్వకంగా ఉండాలి. ఆ ప్రేమకు మనం జ్ఞానాన్ని, వివేచనను జోడించాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. వివేచనతో, జ్ఞానంతో నిండినటువంటి ప్రేమ దేవుని యొక్క కార్యాలను చూడగలుగుతుంది అనేది దేవుని వాక్యంలో మనం చూస్తాం. క్రీస్తు చిత్తాన్ని మనం గుర్తించగలుగుతాం. ఆయనకు మనం లోబడగలుగుతూ ఉంటాం. దేవుని కార్యాలు మన జీవితంలో జరగడం మనం చూస్తామనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ రోజున మనందరం కూడా యేసయ్య మనలో రక్షణ కార్యాన్ని ఆరంభించాడు. మనం కూడా ఈ రక్షణ సువార్త ప్రకటించబడేటట్లు ఈ సువార్తలో భాగస్వాములుగా ఉంటూ ప్రేమను పంచేవారుగా, దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా మనం ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనం ఎట్టి పరిస్థితుల్లో మనము వెనుకకు వెళ్ళకూడదు, కానీ దేవునిపై ఆధారపడుతూ, దేవుని ప్రార్థిస్తూ, దేవుడు మనలో చేసే కార్యాలను బట్టి ప్రభుకు కృతజ్ఞత చెల్లిస్తూ మనము ఈ విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు మన జీవితాల్ని బలపరచున్నట్లు, ఆయన మహిమ కొరకు దేవుడు మనల్ని వాడుకోనున్నట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృపతో మమ్మల్ని రక్షించామని వందనాలు ప్రభా. మీరు మాలో ప్రారంభించిన ఈ రక్షణ కార్యాన్ని, రక్షణ యొక్క పనిని పూర్తి చేయండి. మీరు అక్కడ దిన వరకు మమ్మల్ని స్థిరపరచమని, నీ మహిమ కొరకు నీ స్వార్థలో భాగస్వాములుగా మమ్మల్ని వాడుకొని అనేకులకు రక్షణార్థంగా మా జీవితాన్ని నిలబెట్టమని, మీ సహాయం మాకు అందించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా, దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.